ఈ ఆర్టిస్ట్ గాడు షూటింగ్ స్టార్ట్ అయినా ఇంతసేపు రాలేదు. ఉండి వీడి పని చెప్తా. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. ఎక్కడున్నావయ్యా? ఆన్ ది వే సార్, వచ్చేస్తున్నాను సార్. అందరూ ఆన్ ది వేనే. ఎక్కడున్నావు? బోరబండ సార్. బోరబండా? అవును సార్. ఎందుకయ్యా అబద్ధాలు చెప్తావు? లేదు సార్, నేను వచ్చేస్తున్నాను సార్. 5 నిమిషాలు అక్కడ ఉంటాను సార్. నేను అసిస్టెంట్ డైరెక్టర్నయ్యా, సార్. సార్ అంతేగాని పిచ్చుకోకని కాదు. అదేంటి సార్ మాట్లాడుతున్నారు? లేకపోతే ఏందయ్యా, బోరబండ నుంచి ప్రగతి నగర్ రావడానికి 5 నిమిషాలు పట్టిద్దా? 15 నిమిషాలు పట్టిద్ది. తొందరరా, ఓకే సార్. షూటింగ్ స్టార్ట్ అయింది. అలాగే సార్, వచ్చేస్తున్నాను సార్. షూటింగ్లు ప్లాన్ చేయాలి, టైంకి రారు పెట్టరు. ఆడొక డైరెక్టర్ దొబ్బుతానన్నాను. ఛే, మీరు రెడీయా? వీళ్ళొకళ్ళు దొరికారు. ఈ డైలాగ్ ఏంటిది? ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడా. ఈ ఇడ్లీ జగదీష్ గారిని ఎప్పుడే డైలాగ్ రాస్తాడు ఆడకే తెలీదు. రే ఇడ్లీ, ఇడ్లీ జగదీష్. సార్ సార్ ఇంకా రాలేదు సార్. ఎందుకంట? ఈరోజు షూటింగ్ చేద్దాం వద్దా? ఫస్ట్ సీన్ ఇచ్చాను కదా, చేసేయండి అయ్యా. సెకండ్ సీన్ ఈలోపు రెడీ అవుద్ది అన్నారండి. నేను అందుకు ఒప్పుకోలేదు కదా. నేను కన్ఫర్మ్ చేశాను ఆ సీను. అంటే సార్, నిన్ను కాదురా. ఒక్క నిమిషం ఉండు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నీకు మార్నింగ్, నాకు ఈవినింగ్. ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? ఆ? ఏమైంది సార్? టీ తాగండి సార్ ముందు. ఏంటి ఎటకారమా? అయ్యో, మీతో వెటకారాలా సార్? నేను చెప్పిన సీన్ ఏంటి, నువ్వు రాసిన డైలాగ్ ఏంటి? మీరు చెప్పినట్టే రాశాను కదా సార్. ఇదంతా కాదులే గానీ నువ్వు లొకేషన్కి రా. రా రా, ఇటు పని చెప్తా. ప్రాచీన ధ్యాస ప్రాచీన శ్వాస, ప్రాచీన ధ్యాస ప్రాచీన శ్వాస. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్, మీరు చెప్పినట్టే రాశాను కదా సార్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వటం ఏంటయ్యా? నాకు అర్థం కాదు. దిమ్మ తిరిగితే బ్లాక్ ఎందుకు అవుతాయా? సార్, హీరో స్టామినా స్ట్రాంగ్ గా ఉండాలని సింబాలిక్ గా రాశాను సార్. అంగులో సింబాలిక్ అయ్యా. మైండ్ బ్లాక్ ఏంటయ్యా? అయినా ఏ వైట్ రేటు రాయచ్చు కదా సార్. బ్లాక్ అంటే బిఎల్ఏసీకే బ్లాక్ కాదు సార్, బిఎల్ఓసీకే బ్లాక్ సార్. ఓహో, సర్లే అయితే. ఓకే చేసేలే, వెళ్ళు. బేసిక్గా నా వయసుకి బేస్ ఎక్కువ, నా ఒంటికి దురద ఎక్కువ, టోటల్గా నాకు బలుపు ఎక్కువ. ఏంటయ్యా ఇది? ఏంటయ్యా ఈ డైలాగు? ఏంటి డైలాగు? దురదేంటయ్యా? దురదేంటి దురద? హీరోకి ఏమైనా గజ్జి తామర ఉందా? అది సరే. నేను కొడితే అదోలా ఉంటుందని ఆడు ఈడు అంటమే గాని హీరోకి కూడా తెలీదా? ఏంటయ్యా ఇది? హీరోకి తెలీదా? హీరోకి తెలియకపోతే ఎలాగయ్యా? పోనీ సరేలే, ఇవన్నీ మార్చు. ఈలోగా నేను వేరే సీన్లు తెస్తా, ఇవన్నీ మార్చుకురా, సరేనా? బ్లాక్ పెడితే ఎలా ఉండాలి? అద్దరిపోవాలి. రే అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్. సార్ వస్తున్నాను సార్. సార్ అంతా రెడీనా? రెడీ సార్. కానీ మనం అనుకున్న లక్ష్మి క్యారెక్టర్ మాత్రం రాలేదు సార్. ఏమ్మా? అది వేరే షూటింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ తో లేచిపోయిందండి సార్. లేచిపోయిందా? ఇంట్లో పెద్ద గొడవ అవుతుందండి సార్, ఇప్పుడే తెలిసింది. షూటింగ్ టైంలో ఏంట్రా ఇది? సరే, ఏదో ఒక అమ్మాయి ఫోటో తీసుకురా చూద్దాం. సార్ 2 మినిట్స్ సార్, తీసుకొస్తాను. 2 మినిట్స్ సార్. లేచిపోవడం ఏంటి? షూటింగ్ చేయాలి కదా. బ్లాక్ పెడితే సుమోలు ఎగరాలి. సార్ ఫోటోస్ ఇదిగోండి సార్. బొక్కలా ఉంది. పోనీ ఈ అమ్మాయిని చూడండి సార్, కత్తిలా ఉంది. చిచే, ఇది అసలు బాలా. పోనీ ఈ ఫోటో సార్, ఈ అమ్మాయి. ఇది బాగుందిరా. జూమ్ పెట్టి లో యాంగిల్ చూపితే. రే అర్జెంట్గా అమ్మాయి ఫోన్ చేసి పిలిపించు. ఓకే సార్, త్వరగా పిలిపిస్తాను సార్. టాప్ యాంగిల్ అమ్మాయిని అలా టిల్డౌన్ చేస్తే వదిలిపోతే ఎవరికి తెలుగుతా టేస్ట్, మన టేస్ట్. హలో, వీణానా? మీరు? నేను ఆకు పాకు కరేపాకు సినిమా నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్ ని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. మీరు ఇవాళ ఫ్రీనా? అంటే ఏంటి సార్? మీరు ఇంకోలా అర్థం చేసుకోకండి, మీరు మా సినిమాకి ఆర్టిస్ట్ గా సెలెక్ట్ అయ్యారు. ఆ విషయం ఇప్పుడు చెప్తారా? మీకోసం నేను ప్రత్యేకంగా ఈ క్యారెక్టర్ రాయించాను. ఓ అవునా? ఏంటి సార్ ఆ క్యారెక్టర్? ప్లీజ్ సార్ చెప్పండి సార్. మీ రూపురేఖలకి అందంగా తగిన క్యారెక్టర్ అది. ఏం క్యారెక్టర్ సార్? సార్ చెప్పండి సార్.
మీరు ఫ్రెండ్. అదేంటి సార్ ఫ్రెండ్ క్యారెక్టరా? కాదు కాదు కాదు, హీరోకి చెల్లి క్యారెక్టర్. అవునా, థ్యాంక్ యూ సార్. మీ రూపుకి తగ్గట్టు క్యారెక్టర్. అవునా, థ్యాంక్ యూ సార్. ఎప్పటి నుంచి సార్ షూటింగ్? ఎప్పుడు రమ్మంటారు? ఈ రోజు నుంచి 15 రోజుల వరకు ఉంటుందండి. ఈ రోజేనా సార్? అవునండి. ఏంటి సార్ ఇంత సడన్ గా చెప్పారు? సరే అయితే నన్ను ఎన్ని గంటలకు రమ్మంటారు? మీరు వెంటనే రెడీ అయ్యి ఉండండి. ఇది బాగుంది. ఎవడు కొడితే గోడ పగిలిపోయితే వాడే లడ్డుగాడు. సార్ ఈ సీన్ లో రెండో డైలాగ్ ఈ వచ్చేస్తాడు. ఇప్పుడు టాప్ యాంగిల్ నుంచి ఎలా కిందకు వచ్చి కాదు, లో యాంగిల్ నుంచి ఎలా పైకి వెళ్తే బాగుంటుంది. సూపర్ రా, అదిరిపోయింది. ఇప్పుడు ఈ షార్ట్ మనం వచ్చిన డైలాగ్. హాయ్, హలో. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్ గారు ఎవరు? నేనే. ఇదేంట్రా బాబు, ఫోటోలో ఎంత బాగుంది, ఇక్కడ చూస్తే ఎంత దరిద్రంగా ఉంది. హాయ్, ఐఎమ్ వీణా. మీరు తెమ్మన్న లగేజ్ అంతా తీసుకొచ్చాను. డ్రెస్సెస్ చూపించమంటారా? అవి తర్వాత చూపిద్దురులే గానీ ముందులా రండి. ఓకే సార్. అమ్మాయి వస్తుందన్నా? వచ్చిందా? వచ్చేస్తుంది సార్, వచ్చేస్తుంది. సరే, ఇది జూమ్ లాగేద్దాం, ఇది టిల్డౌన్ చేద్దాం. ఇలా కెమెరా టాప్ నుంచి కిందకి తీసుకొస్తే, ఇలా కెమెరా వెనక్కి తీసుకెళ్ళి, ఇలా కిందకి తీసుకెళ్ళి, ఇలా ముందుకు తీసుకెళ్తే ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ కెమెరా ఇక్కడ పెట్టి రే నన్ను చూసి ఫాలో అవ్వండి రా, ఫాలో అవ్వండి. ఇక్కడ బ్యాకప్. హలో హలో హలో, మీతో కొంచెం మాట్లాడాలి. ఎలా చెప్పాలి? ఏంటండి చెప్పండి. అది వీడు అదే అడుగుతాడు, నాకు తెలుసు. నాకు అసలు టెన్షన్ గా ఉందండి. ఫస్ట్ టైం అయితే అలాగే ఉంటదిరా. ఫస్ట్ టైం కదండి, అందుకే టెన్షన్ గా ఉంది. అనుకున్నా నువ్వు అదే అంటావని. ఏమనుకోకండి ఇలా అడుగుతున్నానని. ముందు విషయం చెప్పరా. మీరు కొంచెం దగ్గరికి వస్తారా? పోనీ నేనే కొంచెం ముందుకు వస్తా. వద్దొద్దు, అక్కడే ఉండి చెప్పు. బాగోదేమోనండి. పర్లేదు, చెప్పు. మీ పళ్ళకి గార పట్టింది, మేకప్ పైన 500 అడిగాడు, మీరు అది ఇస్తే అతనికి ఇస్తా. వెరీ గుడ్ రా, నచ్చావు. ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. ఇదేంటి డబ్బులు అడిగితే శబాషు ఆల్ ది బెస్ట్ అంటుంది. ఈ అమ్మాయిల దగ్గర డబ్బులు వసూలు చేయడం మన వల్ల కాదురా బాబు. ఇప్పుడు ఆ మేకప్ మ్యాన్ గడికి ఏం చెప్పాలో ఏంటో. షూటింగ్ జరిగేంత వరకు మేకప్ మ్యాన్ గడికి కనపడకుండా తిరగాలి.